వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. ఉద్వేగాలు పెరుగుతున్నాయి ఇద్దరిలో. ఊపిరి భారంగా అవుతూ ఉంది. అయినా దూరం జరగాలి అనిపించలేదు ఇద్దరికీ. అలా ఇద్దరూ చాలాసేపు అధరామృతాల్ని అందుకునే పనిలో నిమగ్నమయ్యారు. అతని ముద్దు గాఢంగా మారుతూ ఉంటే ఆమె ఎదసడి పెరిగి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఆమె ఎదలు. చాలాసేపు ఇష్టంగా సాగింది వాళ్ళ పెదవుల సయ్యాట. తర్వాత మెల్లగా ఆమెని వదిలి ఎగిసిపడుతున్న ఆమె ఎదల మీద తలవాల్చాడు. అతని తల చుట్టూ చేతులతో పట్టు బిగించి గుండెలోతుల్లో అతన్ని దాచుకుంది. ఆమె గుండె చప్పుడు వింటూ ఉండిపోయాడు అలా. అలా ఆమె ఎదసడి వినాలని, ఆమె ఎదలోతుల్లో ఒదిగిపోవాలని ఎన్నో రోజుల అతని కల. ఏమీ కాని ఒక అజ్ఞాత వ్యక్తిగా పరిచయమయ్యి ఇప్పుడు అన్నీ తానే అయ్యింది అతనికి. ఆమె గుండెల మీద ఎంతసేపైనా అలాగే ఉండిపోవాలి అనిపించింది. ఆమెను మొత్తంగా చుట్టేసి ఇంకా ఇంకా ఆమె ఎదలోతుల్లో ఒదిగిపోతూ ఉంటే అతన్ని ఇష్టంగా పొదువుకుంది తనలో. కాసేపటి తర్వాత అతన్ని వదిలి అతని చెంపల కింద చేతులు ఉంచి అతని నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టి ఐ లవ్ యూ తన్మయ్ గారు అంది. నిజానికి అతను తన జీవితంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి సందర్భంలోనూ ఆమె మీద చూపిస్తున్న ప్రేమకి ఆమె మనసు నిండిపోయింది ఆనందంతో. అతని ప్రేమకి ఐ లవ్ యూ అన్నమాట చాలా సాధారణంగా అనిపించింది. అంతకంటే గొప్ప పదం కోసం వెతకాలేమో కానీ ఆమె మనసు వేటి వెనుక పరుగులు పెట్టాలి అని సిద్ధంగా లేదు. అతను కురిపిస్తున్న ప్రేమజల్లుల్లో తడిసిపోవాలని తపిస్తూ ఉంటే అతని ప్రేమని ఆస్వాదిస్తూ ఉండిపోయింది అలా. ఆమె పెదవుల స్పర్శ నుదుటిని తాకగానే అతని హృదయం తెలియని అలజడికి లోనవుతూ ఉంటే కాసేపు అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయాడు. అలా ఒకరి ప్రేమని మరొకరు అనుభూతి చెందుతూ ఉండిపోయారు. నిమిషాలు, గంటలు తెలియడం లేదు వాళ్ళకి. అతని ప్రేమలో ఆమె, ఆమె ప్రేమలో అతను అలానే చాలనిపించింది. ఒకరి ప్రేమని ఇంకొకరు అనుభూతి చెందుతూ ఉండిపోయారు. మధ్యాహ్నం అవుతూ ఉండగా ఇంట్లో అందరూ లంచ్కి కూర్చున్నారు. నారాయణమ్మ అందరికీ భోజనం వడ్డించింది. అలవాటు ప్రకారం సూరి తన్మయ్ని, సుహానిని కూడా భోజనంకి పిలిచాడు. వాళ్ళిద్దరూ కిందకు వచ్చారు. డైనింగ్ టేబుల్ దగ్గరికి తన్మయ్ నడుస్తూ వెళ్తూ ఉంటే వెనకే బెరుకుగా అడుగులు వేస్తూ ఉంది సుహ. డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లాగి ఇద్దరూ కూర్చుంటూ ఉంటే వీరభద్రం గారు కోపంగా పైకి లేచారు. అన్నంలో చేయి కడిగేయబోతూ ఉంటే ఆగండి తాతయ్య అన్నాడు తన్మయ్. ఆగి అతని వంక చూశారు. మా మూలంగా భోజనం మధ్యలో ఆపేయొద్దు. మేముండడం ఇష్టం లేకపోతే మేమే వెళ్ళిపోతాం. మీరు కూర్చొని భోజనం చేయండి అన్నాడు. గిల్లి జోలపాట పాడడం అంటే ఇదేనేమో. చేయాల్సినవన్నీ చేయడం, మళ్ళీ ఆయనంటే ప్రేమ ఉన్నట్టు పెద్ద బిల్డప్ ఇవ్వడం. ఆహా, గొప్ప నటుడివిరా నువ్వు అంది సరిత. ఆ మాట వినగానే తన్మయ్కి చిర్రెత్తుకొచ్చింది. ఎంత నటించినా నీ ముందు పనికిరానులే అత్తా. నీ అంత కాదులే. నేనింకా నటనలో ఓనమాలు దిద్దుతున్నాను. నువ్వైతే సీనియర్ మోస్ట్ యాక్టర్వి. నీ అంత గొప్పగా నాకెలా వస్తుంది నటన అన్నాడు. ఆ మాట వినగానే సరిత గయ్యమని మీదకి లేచి ఎంత ధైర్యంరా నీకు, నన్నే అంటావా అడిగింది. మొదలుపెట్టిందెవరత్తా, నువ్వా నేనా తిరిగి ప్రశ్నించాడు. వీరభద్రం గారు సరిత అని కేక వేశారు. అరవడం ఆపి అది కాదు నాన్న, వాడసలు ఏమంటున్నాడంటే అంటుంటే నోరు మూసుకొని తిను అన్నారు. చిరాగ్గా మొహం పెట్టుకొని తినడం మొదలుపెట్టింది. వీరభద్రం గారు ఇంకా తినడం మొదలు పెట్టకపోవడంతో వాళ్ళు అక్కడే ఉండడం ఆయనకిష్టం లేదని బాగా అర్థమైంది తన్మయ్కి. మేం వెళ్ళిపోతున్నాం తాతయ్య, మీరు తినండి. నారాయణమ్మ, మాకు భోజనం పైకి తీసుకుని వచ్చి ఇచ్చేయి. పద సుహ అని ఆమె చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. చూసావా నాన్న వాడి పొగరు అంది సరిత. వాడి గురించి మాట్లాడకుండా నోరు మూసుకొని తినండి అన్నారు వీరభద్రం గారు. చేసేదేం లేక తినడం మొదలుపెట్టారు తొట్టి గ్యాంగ్ మొత్తం. సూరి ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళాడు. అక్కడ పెట్టేసి వెళ్ళు సూరి చెప్పాడు తన్మయ్. సరే బాబు అనేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు సూరి. రా సుహా తిందాం అన్నాడు తన్మయ్. నాకు తినాలని లేదు, మీరు తినండి అంది. బెడ్ మీద కూర్చున్న ఆమెని తన వైపు తిప్పుకొని ఏమైందిరా అడిగాడు. ఏం లేదు అంది. ఆమెకు దగ్గరగా జరిగి ఆమె చెంపల మీద చేయి వేసి ఏమైందిరా నాతో చెప్పు అడిగాడు. అతని గుండెల మీద వాలుతూ నా వల్లనే కదా మీ వాళ్ళందరూ మిమ్మల్ని దూరం పెడుతున్నారు, అంతా నా వల్లనేగా అంది బాధ నిండిన గొంతుతో. తన్మయ్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి నన్ను చూడు అన్నాడు. అతని భుజం మీద నుండి లేచి అతని కళ్ళల్లోకి చూసింది సూటిగా. నాకు చెప్పి నువ్వు బాధపడుతున్నావా? హా, అయినా నీ వలన కొత్తగా మా మధ్య దూరం ఏం పెరగలేదురా.
వాళ్ళు నువ్వు లేనప్పుడు కూడా ఇలానే మాట్లాడి నన్ను బాధపెట్టేవాళ్ళు. నాకివన్నీ కొత్త కాదు. చాలా అలవాటైపోయాయి. కాకపోతే అప్పుడు తాతయ్య నాతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆయన దూరం పెడుతున్నారు. అందుకే కాస్త బాధగా ఉంది. కానీ త్వరలోనే ఆయన కూడా అర్థం చేసుకుంటారు" అన్నాడు భోజనం ప్లేట్ చేతిలోకి తీసుకొని. "నువ్వివన్నీ పట్టించుకొని బాధపడకు. సరేనా?" అన్నాడు ముద్ద కలిపి నోటికి అందిస్తూ. "హ్మ్. సరే" అంది ముద్ద అందుకుంటూ. అలా ఆమెతో కబుర్లు చెప్తూ ఆమెకు తినిపించి తను కూడా తినేశాడు. తర్వాత ఇద్దరూ అలా మంచం మీద వాలారు. ఆమెను తన చేతుల మీద చేర్చుకొని, "నీకోసం ఇదే గదిలో ఎన్ని రోజులు బాధపడ్డానో తెలుసా సుహా? నీకోసం నిరీక్షించిన ఈ కళ్ళకే తెలుసు నీకోసం ఎన్ని కన్నీళ్లు కార్చాయో అని. నీకోసం కలవరించిన నా పెదవులకే తెలుసు ఆ పెదవుల మాటను ఎంత బాధ అదిమిపెట్టానో అని" అన్నాడు ఆమె వైపు తిరుగుతూ. తన్మయత్వంతో అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఆమెకే తెలియకుండా ఆమె చేతులు అతని చెంపల మీద పరుచుకున్నాయి. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెను తన వైపు అదుముకున్నాడు. ఆమె చెంపల మీద ఉన్న చేతులు అతని మెడలో హారంలా మారాయి. ఆమె ఎదలు అతని ఛాతీ మీదకి చేరాయి. ఆమె పెదవులు అతని పెదవులకి అతి సమీపంలో నిలిచిపోయాయి. అతని వెచ్చని శ్వాస తగులుతూ ఉంటే శ్వాస వేగం పెరిగింది ఆమెది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతను చెప్పలేని ఎన్నో ఊసులు అతని కనుపాపలు చెప్తూ ఉంటే ఆ ఊసులు ఆమెను మొత్తంగా అతని ప్రేమలోకంలో ముంచేస్తూ ఉన్నాయి. తనకి అంత దగ్గరగా వచ్చి నిలిచిపోయిన అతని పెదవుల కింద కాసేపు తన పెదవులు నలిగిపోవాలి అనిపించింది. అతని కళ్ళల్లోకి చూస్తూనే అతని పెదవులు అందుకుంది. తియ్యగా తగులుతున్న ఆమె పెదవుల మధురిమకి ఆమె నడుం మడతల మీద బిగుసుకున్నాయి అతని చేతులు గట్టిగా. అతని చేతుల్లో నలిగిపోతుంది ఆమె నడుము. అతని చేతుల పట్టుకి ఆమె గుండె బరువెక్కుతూ ఉంటే అతని జుత్తులో చిక్కుకున్నాయి ఆమె చేతులు. అతన్ని ఇంకా తన వైపు అదుముకుంటూనే ఉన్నాయి. ఆమె ముద్దు అతనిలోని ఆర్ద్రతని మరింతగా పెంచేస్తూ ఉంటే నాలుక ఎంత లోతుగా పోగలదో అంత లోతుగా పోనిస్తూ ఉన్నాడు అతను కూడా. అతని సహకారంతో ఆ ముద్దు వాళ్ళని మరో లోకంలోకి తీసుకువెళ్తూ ఉంటే ఆమె ఎగసిపడుతున్న ఎదలు అతని ఛాతీని తాకాయి. ఉద్వేగాల స్థాయి పెరుగుతూ ఉంది ఇద్దరిలో. అయినా ఆ ముద్దుని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు ఇద్దరూ. చాలా ఇష్టంగా వాళ్ళ పెదవుల కలయిక సాగుతూ కొత్త రుచులు అందిస్తూ ఉంది ఇద్దరికీ. ఊపిరి భారమవుతున్న వేళ మెల్లగా అతన్ని వదిలి దీర్ఘంగా ఊపిరి తీసుకొని అతని గుండెల మీద ముఖాన్ని నిలిపింది. లయ తప్పి తన కోసం కొట్టుకుంటున్న అతని గుండెల సవ్వడి వినిపిస్తూ ఉంటే కాసేపు వింటూ ఉండిపోవాలి అనిపించింది. అలానే ఉండిపోయింది. ఆమె తల నిమురుతూ ఉన్నాయి అతని చేతులు. కాసేపట్లోనే ఒకరి కౌగిల్లోకి మరొకరు చేరిపోయారు ఇష్టంగా. తొట్టి గ్యాంగ్ అంతా ఓ చోట మీటింగ్ పెట్టారు. "చూశావా వదినా, ఇంతకుముందు మనం ఏమన్నా సమాధానం చెప్పేవాడు కాదు. కానీ ఇప్పుడు మాటకి మాట ఎదురు చెప్తున్నాడు. మనిషి మీద మాట పడనివ్వడం లేదసలు" అంది జలజ. "ఎందుకు పడనిస్తాడు? ఇంతకు ముందంటే వాడికి ఏ ప్రేమ దక్కనివ్వలేదు కాబట్టి మనం ఒక్కసారైనా వాడికి ప్రేమని అందించకపోతామా అని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడు. అందుకే మనం ఏం మాట్లాడినా పడేవాడు. ఇప్పుడు వారు కోరుకున్నది సాధించుకున్నాడు కదా, అందుకే ఆ పొగరు" అంది సరిత. "మనమేం చేయలేమా సరిత? ఇంకా ఎన్ని రోజులు ఈ ఆస్తిని చూస్తూ గడపాలి? మన చేతికి వచ్చేదెప్పుడు?" అడిగాడు సురేష్. అప్పుడే లోపలికి వచ్చిన సునీల్ విసురుగా సరిత దగ్గరికి వచ్చి, "ఆ తన్మయ్యగాడు వచ్చాడంట" అడిగాడు. "అవును, వచ్చాడు" అంది సరిత. వాడి పెళ్ళాన్ని తీసుకుని ఇంట్లోపలికి వస్తుంటే మీరేం చేస్తున్నారు? హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తున్నారా?" అడిగాడు వెటకారంగా. "అంత వెటకారం వద్దు. ఆపడానికి మేం కూడా ప్రయత్నించాం. కానీ మా మాట వినేదెవరు? వాడింట్లో నుండి వెళ్ళిపోతాను అని ఒక్క మాట చెప్పగానే కోపంగా ఉన్న మీ తాతయ్య కూడా కరిగిపోయి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేశారు. ఇక మేం చేసేది ఏముంది?" అంది. "అవును, మీరేం చేయలేరు. మిమ్మల్ని నమ్ముకొని వేస్ట్" అన్నాడు. "మనం చూస్తుండగానే పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. రేపు పిల్లల్ని కూడా కంటే వాడి వారసులు కూడా వచ్చేస్తారు. అప్పుడు మనం చిప్ప పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి చెక్కభజన చేసుకోవాలి" అన్నాడు కోపంగా. "రేయ్, ఊరుకుంటున్నాను కదా అని మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. అయినా మమ్మల్ని అంటున్నావు. నువ్వేదో పొడిచేస్తాను, పీకేస్తాను అన్నావుగా. నువ్వేం చేశావు మరి? వాడితో దెబ్బలు తిని వచ్చావు" అంది కచ్చిగా. "అబ్బా, ఇప్పుడు మనలో మనం వాదించుకుని ఏం సాధిస్తాం? ముందు వాడిని ఎలా అడ్డు తప్పించాలో అది ఆలోచించాలి" అన్నారు సురేష్. "అవును వదినా, ఏదో ఒకటి ఆలోచించాలి మనం" అంది జలజ. "నా దగ్గర ఒక ప్లాన్ ఉంది" అంది సరిత. "ప్లానా? ఏంటది? చెప్పు చెప్పు" అడిగారు అందరూ చాలా ఆసక్తిగా. "చెప్తాను. ఇప్పటి వరకు మనకు అడ్డుగా ఉన్నది వాడొక్కడు మాత్రమే. ఇప్పుడు వాడితో పాటు ఆ పిల్ల కూడా చేరింది. బట్ ఇప్పుడు వాడిని మాత్రమే అడ్డు తొలగిస్తే సరిపోదు. ఇద్దరిని తొలగించాలి" అంది. "అవును, ఇప్పుడు వాడు పోయినా కూడా ఈ ఆస్తికి అది హక్కుదారు అవుతుంది. మన చేతిలోకి ఆస్తి రాదు.
కాబట్టి నువ్వు చెప్పినట్టు ఇద్దరిని అడ్డు తొలగించాలి అన్నారు చంద్రం. అమ్మో, ఇద్దరిని ఒకేసారి ఏదైనా చేస్తే అందరికీ మన మీదే డౌట్ వస్తుంది కదా అంది జలజ. ఖచ్చితంగా మన మీదే డౌట్ వస్తుంది. పైగా ఇంట్లో ఉన్నప్పుడే జరిగితే మనమే అని అందరికీ కన్ఫర్మ్ అవుతుంది అంది సరిత. నిజమే, మరేం చేద్దాం అడిగాడు సునీల్. ముందు వాళ్ళిద్దరినీ ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అంది. ముసలోడిని వదిలి వాడెళ్ళడుగా, ఇంకెలా వెళ్ళగొడతాం? పైగా మీ బాబంటే వాడికి చాలా ఇష్టం, ఇంకెందుకు వెళ్తాడు వాడింట్లోంచి అడిగాడు. వాడు వెళ్ళడు, మనమే వెళ్ళేలా చెయ్యాలి అంది. అంటే? అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అర్థం కాలేదు కదా, చెప్తాను. వాడికదంటే ఎంత ప్రాణమో ఆల్రెడీ అర్థమైపోయింది కదా. దాన్ని చిన్న మాటన్నా తట్టుకోలేడని తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు అదే వాడి బలహీనత. ఆ బలహీనత మీదే మనం కొట్టాలి. దాన్ని బాధపెట్టాలి. మాటలతోనే గుండెల్లో గుణపాలు దించాలి. దాని కంట్లోని కన్నీరు చూస్తే తట్టుకోలేని వాడికి దాని కంట్లో రక్తం కారుతూ ఉంటే తట్టుకోగలడా అడిగింది కనుబొమ్మలెగరేస్తూ. అర్థమైంది వదినా. దాని నోటితోనే అది ఇంట్లో ఉండలేను, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం తన్మయ్య గారు అని వాడితో చెప్పేలా చేయాలంటావు, అంతే కదా అడిగింది జలజ. కరెక్ట్. దాని బాధ చూసి వాడు మా నాన్న ముఖం చూసి కూడా ఇంట్లో ఉండడానికి నచ్చకూడదు. అలా ఉండాలి ట్రీట్మెంట్ అంది. ఆహా, నీ బుర్రే బుర్ర చెల్లి. ఏం ప్లాన్ చేసావే. వాళ్ళిద్దరినీ ఇంటి నుంచి బయటకు వెళ్ళాక మనం మంచి టైం చూసి మన మనుషులు వాడిని వేసేస్తారు. ఇక మనకి లైన్ క్లియర్ అయినట్టే, అంతే కదా అడిగాడు చంద్రం. అంతే చిన్నన్న అంది. ప్లాన్ బాగుంది కానీ తాతయ్య ఒప్పుకుంటారంటావా అడిగాడు సునీల్ డౌట్గా. ఒప్పుకోక ఏం చేస్తారు? ఏం చేయడానికైనా ఆ తన్మయ్యగాడు మిగిలుండడు కదా. ఆ తర్వాత మా నాన్న సంగతి ఆలోచించొచ్చు అంది. ఇక రేపటి నుండి ఆ సుహానికి టార్చర్ మొదలవుతుంది. తన్మయ్, నీ పెళ్ళం ఏడుపు చూసి తట్టుకోవడానికి రెడీగా ఉండరా అని ఈవిల్ స్మైల్ చేశారు అందరూ. గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు వీరభద్రం గారు. ఆలోచనలు కుదురుగా ఉండట్లేదు ఆయనకి. నిజానికి చిన్నప్పటి నుండి ఏ ప్రేమకి నోచుకొని తన్మయ్యకి ఒక తోడు రావాలని, పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో సంతోషంగా ఉండాలని వీరభద్రం గారు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవారు. కానీ ఈరోజు ఆయన కోరుకున్నట్టుగానే పెళ్లి జరిగి తన్మయ్ తన భార్యతో ఆ ఇంట్లో అడుగుపెట్టినా కూడా ఎందుకో ఆయనలో ఏమాత్రం సంతోషం లేదు. అందుకు ఆయన ప్రత్యేకంగా కారణాలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సుహా తన్మయ్యతో ఒక రాత్రి గడిపింది. తను ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి అని ఆయన మనసులో బలంగా ముద్ర వేసుకున్నారు. ఒక గిరి గీసుకున్నారు. ఆ గిరి దాటి బయటికి రానంటుంది అతని మనసు. అందుకే ఆమెను తన్మయ్ భార్యగా అంగీకరించడానికి అతని మనసు ఒప్పుకోవట్లేదు. కానీ ఆమెను వదులుకోవడానికి తన్మయ్ సిద్ధంగా లేడు. ఆ విషయం ఆయనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ఏం చేయాలో, ఆమెను అతని జీవితం నుండి ఎలా పంపించాలో అర్థం కాక బుర్ర పిచ్చి చేసుకుంటున్నారు ఆయన. సుహానికి మెడిసిన్ ఇచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు తన్మయ్. ఎల్లుండి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మనం వెళ్ళాలిరా గుర్తు చేశాడు. మళ్ళీ హాస్పిటల్నా? బాబోయ్ వద్దు అంది. వద్దంటే ఎలా? కంప్లీట్గా క్యూర్ అయిందో లేదో చెక్ చేయాలిగా అన్నాడు. నేను బాగానే ఉన్నానుగా, ఇంకెందుకు చెక్ చేయడం అంది మూతి ముడుచుకుంటూ. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్ అన్నాడు నవ్వుతూ. దెబ్బ తగిలింది నాకైతే ఆయన చెప్పేదేంటి, నేనే చెప్తున్నా. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను హాస్పిటల్కి తీసుకునే వెళ్తా. ఇక నిద్రపో అన్నాడు పక్కనే చేరబడుతూ. మీరు చాలా మొండివాళ్ళు అంది బెడ్కి ఇంకోవైపు తిరుగుతూ. ఆమెని హగ్ చేసుకొని ఆమె నడుము మీద చెయ్యి వేసి వెనక నుండే ఆమెను తన వైపు అదుముకుంటూ, నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేనురా అన్నాడు ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ. అతని వైపు తిరిగి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆమెను కౌగిట్లో పదుకున్నాడు గట్టిగా. తన్మయ్య గారు పిలిచింది. చెప్పురా అన్నాడు ఆమె తల నిమురుతూ. మిమ్మల్ని ఒకటి అడగనా అంది. నీకు పర్మిషన్ కావాలా? అడుగు అన్నాడు. 3 రోజులుగా నా మనసును తొలిచేస్తున్న ప్రశ్న ఇది అంది. ఏంట్రా అది అన్నాడు. ఇప్పుడు మనకి పెళ్ళయింది కదా, నేను మీ భార్యని, మీ హక్కు ఇప్పుడు. కానీ అవకాశమున్నా కొంచెం కూడా లిమిట్ క్రాస్ చేయలేదు. ఎందుకు అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఎందుకంటే నాకు నీ మనసు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ శరీరం కాదు. ఇప్పటికే నా వలన నువ్వు చాలా పెయిన్ అనుభవించావు, చాలా కోల్పోయావు. ఇక మళ్ళీ నీకు అలాంటి సిచ్యువేషన్ రానివ్వనురా అన్నాడు. అతని మాటలకి ఆమె కంటి కొనల్లో నీళ్ళు చేరాయి. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్ అని ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు. అతని పెదవుల స్పర్శ తగలగానే అప్రయత్నంగానే మూసుకున్న ఆమె కంటి కొనల నుండి సుతిమెత్తగా జారిపోయాయి కన్నీళ్ళు. అతని ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని అతని ముఖమంతా తన పెదవులతో తడిమి అతని అధరాలపైన తన అధర సంతకం చేసింది. పరవశంగా కళ్ళు మూసుకున్నాడు.
ఐ లవ్ యూ టూ తన్మయ్ గారు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. ఏం జరిగినా అది పరిస్థితుల ప్రభావం వలన మాత్రమే జరిగింది. అంతే. నేనేం పోగొట్టుకున్నాను నాకు తెలీదు కానీ నాకు అంతకన్నా అమూల్యమైన మీరు దొరికారు. మీ ప్రేమ దొరికింది. నాకది చాలు అంది. ఆ మాట వినగానే అతని మనసులో ఆనందం అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే ఆమె కళ్ళల్లోకి చూస్తూనే గాలి కూడా వాళ్ళిద్దరి మధ్య చొరబడలేనంత గట్టిగా ఆమెను హత్తుకున్నాడు. ఇంకా ఉంది. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తా. లేకపోతే రోజు తప్పించి రోజు ఇచ్చుకుంటూ పోతా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే వరకు. ఎందుకంటే ఇది మరీ అంత పెద్ద స్టోరీ కాదు. చిన్న స్టోరీ. స్టోరీ కంప్లీట్ అయిపోతుంది కానీ మానిటైజేషన్ మాత్రం అవ్వట్లేదు. ఇలా అయితే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకోసమే నేను స్టోరీ ఆపేయాలనుకుంటున్నా. వినే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వింటే రేపటి నుంచి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాను.